హల్లెలూయా, హల్లెలూయా. దయాళుడైన దేవ, శ్రేష్టమైన అత్యున్నతమైన మీ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం స్వామి. గడిచిన కాలమంతా మమ్మలను కాచి భద్రపరిచి సజీవుల సంఖ్యలో నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు. ఇంతవరకు మా ఎడల నీవు చూపిన ప్రేమకై, వాత్సల్యతకై, కనికరమకై, దయకై స్తోత్రాలయ్యా. మా ఎడల మీరు చేసిన గొప్ప కార్యముల కొరకై స్తుతిస్తున్నాం స్వామి. నీకు వందనాలు. పెంట కుప్పల నుంచి దీనులను పైకి లేవనెత్తు దేవా, నీకు స్తోత్రాలు. బలహీనలకు బలమిచ్చువాడా, కృంగిన వారిని లేవనెత్తువాడా, వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా ఆశీర్వదించే శక్తి కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. నీ సన్నిధికి వచ్చిన ఏ ఒక్కరిని త్రోసివేయక చారదీసి వారి సంకటములన్నిటినీ దూరపరిచి గొప్ప నెమ్మది, సమాధానం, ఆదరణ కలుగు చేసి ఆశ్చర్యకరమైన నీ హస్తపు నీడన ఈ సాయంకాలం చేరువచ్చిన బిడ్డలకొక్కరిని బలపరచమని ప్రార్థిస్తున్నాం, ఆశ్రయించమని కోరుకుంటున్నాం. ఈ రాత్రి ప్రార్థనలో, పాటల్లో, వాక్య పరిచర్యలో, ముందున్న కార్యక్రమం అంతట్లో తోడయ్యండి, నడిపించి వాడుకొని వర్ధల చేసి ఘనత, మహిమ, ప్రభావం అంతా మీరు పొందమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడి వచ్చిన అందరికీ వందనాలు, ప్రభు పేరట అందరికీ వందనాలు. బైబిల్లో నుంచి కొన్ని విషయాలు చూసి చదువుకుందాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం నుంచి చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం నుండి శ్రద్ధగా చదువుదాం. దృష్టి పెట్టి జాగ్రత్తగా వాక్యాన్ని వింటా ఉందాం. అప్పటికే నిలబడతా ఆరాధనలో ఏకీభవించిన చాలామంది, మనస్ఫూర్తిగా స్తుతించిన వారి నొప్పులు, బాధలు ఇందాకనే పారిపోయినాయి. హల్లెలూయా. వాక్యం వింటా ఉండండి. శ్రద్ధగా దృష్టి పెట్టి వింటా ఉండండి. మిగతా ఏడైనా అతుక్కుని పోయి శానాల నుంచి పేరకపోయి ఉంటాయే అట్టి నొప్పులు, రోగాలు, దయ్యాలు, అవి కూడా మిగతావి కూడా పోతాయి. ఇటు దృష్టి పెట్టి వాక్యం వినండి. శ్రద్ధగా వాక్యం వింటుంటే చాలు, ఆయన తన వాక్కును పంపి మిమ్మలను స్వస్థపరచును. హల్లెలూయా. వాక్యం మీద దృష్టి పెట్టండి. అటు ఇటు దిక్కులు చూడటం, పక్క వాళ్ళతోటి ముచ్చట, వ్యవహారం పెట్టుకోవటం, అటు పనులు ఏం చేయగాకండి. ఇంకెవరు కదిలాడకుండా శ్రద్ధగా దేవుని మాటలు అలా ఉందో లేదో చదువుతూ దృష్టి పెట్టి శ్రద్ధగా విందాం. 2వ అధ్యాయం కొలస్సీ పత్రిక 12వ వచనం నుండి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితీరి. హల్లెలూయా. మరలా చదువుదాం. ఆ మాటని కొంచెం దృష్టి పెట్టి అర్థమయ్యేటట్టు పరిగెత్తక్కర్లా, అర్థం చేసుకుంటూ శ్రద్ధగా జాగ్రత్తగా మళ్ళీ చదువుదాం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిస్మం పొందినప్పుడు జరిగే సంగతి అందరికీ తెలిసిందే. హల్లెలూయా. ఈ బాప్తిస్మం పొందినప్పుడు పాస్టర్ చేసే పని ఏంటంటే, మీరిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఏం చేస్తానన్నాడు? తండ్రి యొక్కయు
కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తీసం ఇచ్చుచున్నాను అని అంటాడు. మళ్ళీ లేపుతాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈయన బాప్తీసం తీసుకున్నాడు అనుకుందాం. ఇప్పుడు బాప్తీసం ఇచ్చినప్పుడు ఏమవుతుంది? బాప్తిస్మమందు ఏం జరుగుతుంది? మళ్ళీ చదువు. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా ఎవరితో పాటు? యేసు ప్రభుతో పాటు మీరు కూడా పాతి పెట్టబడిన వారై ఏం చేయబడ్డారంట? పాతి పెట్టబడిన వారై. అందుకే బాప్తిస్మం ఇచ్చే కాడ ఏం జరుగుద్దంటే, లోకానికి, పాపానికి, శరీరానికి నేను చచ్చిపోయాను, ఇంకా నేను బతికి లేను, శరీర సంబంధిగా నేను ఇంకా ఉండను, నేను ఆత్మ సంబంధిగా ఆత్మీయుడిగా నేను ఇక బ్రతుకుతానని శరీరాన్ని పాతిపెట్టిన దానికి సాదృశ్యంగా చచ్చిపోయిన వ్యక్తిని పాతిపెట్టినట్టు నీళ్ళలో పూర్తిగా ముంచేయటం జరుగుతుంది. ఇప్పుడు బాప్తిసం తీసుకున్నాడు అంటే ఏం జరిగినట్టు? యేసు క్రీస్తుతో కూడా మనం పాతి పెట్టబడ్డాం. హల్లెలూయా. ఎప్పుడైతే బాప్తిసంలో పాతి పెట్టడం జరిగిందో తిరిగి మరలా పైకి లేపుతాం కదా. లేపినప్పుడు ఏంటంట? కిందకి చూడు. ఆయనను మృతులలో నుండి మూడో దినాన యేసు ప్రభుని మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు, లేపినటువంటి తండ్రి అయిన దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క శక్తి యందు విశ్వసించుట ద్వారా, విశ్వాసం నీవు ఉంచుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. అప్పుడు మూడో రోజు ఆయన లేచినట్టు నువ్వు కూడా ఏం చేసావు? లేచితివి. గట్టిగా చప్పట్లు కొట్టండి. నువ్వే ఈ మనిషివి. బాప్తీసం పొందిన నీవు బాప్తీసంలో పాతి పెట్టబడ్డావు. యేసుతో పాటు నువ్వు పాతి పెట్టబడ్డావు. ఇప్పుడు యేసు ప్రభుని మృతుల నుంచి పైకి లేపిన ఆయన శక్తి యందు నీవు విశ్వాసం ఉంచాలా. ఆయన ప్రభావమందు నీవు నమ్మకం ఉంచాలా, నమ్మాలా. యేసు ప్రభుకి ఎంత శక్తి ఉందా? ఉంది. హల్లెలూయా అని నువ్వు నమ్మినప్పుడు ఆయనతో కూడా నువ్వేమయ్యావు? లేచిపోయావు. హల్లెలూయా. పక్కతను పలకరించి చెప్పండి, లేచావా పడుకునే ఉన్నావా? హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది పరిస్థితి ఏంటంటే వాళ్ళు లేచినట్టు లేదు. హల్లెలూయా. ఎందుకని? మృతులలో నుండి యేసుని లేపిన దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం, ఆ బలం మీద నమ్మకం ఉంచటల్లా. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, యేసు ప్రభుని తండ్రి అయిన దేవుని శక్తి చేత సమాధిలో నుండి మూడో రోజు లేపాడు, అంత బలం ఆయనకు ఉందని నమ్ముతున్నావా? ఏం చెప్పారు? అయ్యా ఏమని చెప్పారు? పక్కన వాళ్ళు ఏమని చెప్పారు? నమ్ముతున్నామనే కదా చెప్పింది. మరి నమ్మితే చచ్చిన తర్వాత మూడో రోజు లేపే అంత శక్తి ఉన్న దేవుడి మీద నీకు నమ్మకం ఉంటే తర్వాత జలుబు వచ్చిందే, హల్లెలూయా, ఎన్ని రూపాయలు ట్యాబ్లెట్ ఎంత అయ్యా? జలుబు బిల్ల ఎంత అయితే? జలుబు బిల్ల ఏంది? జలుబు బిల్ల ఎవరు తెలియదట్టుంది, వేసుకోలేదట్టుంది. 5 రూపాయల? 5 రూపాయలు అవుతుంది. ఒక్క 5 రూపాయలు జలుబు బిల్ల తెచ్చి వేసుకుంటే తగ్గుద్ది. కానీ చచ్చిపోయిన యేసు ప్రభుని మూడో రోజు లేపిన తండ్రికి అంత ప్రభావం ఉన్నదంటావా? ఉంటే ఉంది. నా జలుబు తగ్గేయటం ఆయన చేత అయిద్దంటావా? 5 రూపాయలకున్న ఆ బలము దేవుడికి ఆడుంది. బిల్ల వేసుకోకుండా జలుబు ఎట్ట తగ్గేది? జ్వరం వచ్చిందా? జ్వరం వస్తే ఎన్ని రూపాయలమ్మా? జ్వరం వస్తే బిల్ల వేసుకుంటామే. ఆ జ్వరం బిల్ల ఎంత అయింది అయ్యా? జ్వరం బిల్ల ఎంత అంట? 2 రూపాయల?
జలుబు కంటే జ్వరానికి రేటు తక్కువ కట్టుకుంది, తక్కువ ఖర్చుతో పోతే. ₹2 బిళ్ళకు ఉన్న ప్రభావం యేసు ప్రభు దగ్గర ఉన్నదా? ఎక్కడుంది? ఆయన కాడే ఆడది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు అంత శక్తి ఉన్నదని నమ్మావా? హల్లెలూయా. ₹2 బిళ్ళకున్నంత పవర్ కంటే యేసు ప్రభుని నువ్వు నమ్మి ఆరాధించే దేవునికి ఎక్కువ బలము శక్తి ఉన్నదని నువ్వు విశ్వసించినట్టయితే నువ్వు మృతులలో నుండి పైకి లేచావు. హల్లెలూయా. నువ్వు నమ్మలేదనుకో, నమ్మనట్టయితే ఏమైనట్టు? నువ్వు లెగవాలా, పడుకునే ఉన్నావు, సత్యన స్థితిలోనే ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్నదానికి పెద్దదానికి ప్రతిదానికి వాళ్ళు నమ్ముకునేది ముందు బిల్లనో లేకపోతే ఇంకేదో ఏదో నమ్ముకుంటారు. కానీ నువ్వు యేసు ప్రభుని నమ్మావా? తండ్రి అయిన దేవుడు 3వ దినాన మృతులలో నుండి యేసుని లేపిన తండ్రి అయిన దేవుని యొక్క ప్రభావం శక్తి ఆయనకున్నది అని నమ్మితే ఏమైద్ది? నమ్మితే నువ్వు లేపబడినట్టే. హల్లెలూయా. పక్కన అడగండి, అంతకీ అసలు ఇంతకీ నువ్వు యేసు ప్రభువుని నమ్మేవా లేదా? ఏమని చెప్పారు? అందరూ నమ్మేమని అంటారు కదా. యేసు ప్రభువుని నమ్ముకుంటే మరి నీకు ఇంకొకరిని మళ్ళీ నమ్ముకోవటం ఏంది? హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్ముకున్నా కదా, మళ్ళీ ఇంకొకరిని నమ్ముకోవటం ఏంది? 10 మందిని నమ్ముకుంటావా? హల్లెలూయా. ఒక్కరిని చేసుకుంటే వారితో యాగలేక అల్లాడుతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు దాకా ఏడ చచ్చావు? పని అయిపోయి ఎంతసేపు అయింది? అడకపోయి ఎంత టైం అయింది? ఏం చేసావు ఇప్పుడు దాకా? మధ్యలో ఏం చేసావు? ఏం చేసి చచ్చావు చెప్పు అని తాడ తీస్తుంటే ఒక్క భార్యతోటి యాగలేక ఎంత అల్లాడిపోతున్నారు. అంతే కదమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి 2, 3, 4, 5 అంటే ఎట్లాగా? ఒక స్థిరత్వం ఏమి ఉండదా? అంటే నమ్మకం కుదరలా. అప్పడిగావు 100 ఇయ్యమని, ఏమో ఇస్తాడో ఈడో, ఏమో ఇచ్చుద్దో ఈదో, నమ్మకం లేదు. నమ్మకం కుదరక ఏమయ్యా నువ్వు ఏమన్నా ₹100 ఇస్తావా అక్క, నువ్వు ఇస్తావా అంటే నమ్మకం కుదరలా. ఇవ్వడేమో, ఆయన దగ్గర ఇవ్వేమో, ఆయనకి తలనొప్పి తగ్గిలేడేమో, చేత కాదేమో, అంతేగా చెప్పరు. యేసయ్యకి తలనొప్పి తగ్గించే శక్తి పవరు లేదు. అందుకే ₹5 బిల్ల తెచ్చి ₹2 బిల్ల మింగి వస్తున్నారు. అంతే కదయ్యా. అర్థం కావటల్లా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మనిషి మీద నీకు నమ్మకం ఉంది, ఇస్తాడు అని నమ్మకంతో వెళ్ళి అడిగావు. ఇస్తాను, ఇంట్లో పోయి తీసుకొచ్చి నీకు ఇస్తా, కూర్చో అన్నాడు. అంతలేక ఎప్పుడు ఈడేవాలి అని చెప్పి మళ్ళీ ఇంకొక చోటకు పోయి అంటే నమ్మకం కుదరకపోతేగా ఇంకొక చోటకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, వందనాలు, డౌట్ పడమాకు, అడిగావు కదా, చెప్పావు కదా అని ఇచ్చిన దాకా కొద్దిగా ఓపిక పట్టు. అట్టెట్ట నిన్న నన్నగా నాటే మామిడికాయ ఇత్తనం టెంక ఇవాళ కాయలు కాయపోతే ఏడ తినాలి మరి? ఒకసారి తెచ్చుకొని తినొద్దా? నిన్ననేగా నాటావు. కొన్నిసార్లు లేట్ అవుతుంది, కొన్నిసార్లు వెంటనే అవుతుంది. హల్లెలూయా. అయ్యా హరిబాబు, ఓపిక పడతాం మంచిది అంటావా? ఆగర్లాగా శారమ్మలాగా తొందరపడతాం మంచిది అంటావా? హల్లెలూయా. చాలా మందికి ఒడిలో పెడదామా, దడిలో పెడదామని ఇప్పటికిప్పుడు ఎంత అయిపోవాలా?
ఎమ్మటే తగ్గాల, ఎమ్మటే ఇప్పటికిప్పుడు తగ్గాలంటే కావలసినంత విశ్వాసం ఉండాలా, దానికి చేయాల్సినంత చాకిరీ చెయ్యాలా. హల్లెలూయా. ఏది చేయకుండా అడిగాను, దేవుడు ఎమ్మటే ఇవ్వాలా, ఇయ్యలేదు, ఇయ్యపోతే పని ఇంకో సాటకు పోతా. లేదు, అనుమానించగాకు, దేవుని శక్తిని శంకించగాకు. దేవుని దగ్గర గొప్ప ప్రభావం ఉన్నది. ఆయన ప్రభావం మీద ఎప్పుడైతే విశ్వాసం పూర్తిగా ఉంచావో, 100కి 100 పాళ్ళు దేవుని పూర్తిగా ఎప్పుడైతే నమ్మావో, వేరే చోటుకి వెళ్ళి దేహి అనే అక్కర్లేదు. తప్పకుండా ఆయన నమ్మదగినవాడు. పక్క వాళ్ళతో చెప్పండి, దేవుడు నమ్మదగినవాడు. మనమే నమ్మకస్తులం కాదు, కానీ దేవుడు నమ్మదగినవాడు. ఆయన నమ్మిన వాడిని మధ్యలో ముంచిపోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్మిన బిడ్డల్ని వదిలిపెడతాడా? యుగ సమాప్తి వరకు విడిచిపెట్టను, సదాకాలం మీతోటే ఉంటానన్న ఆయన మధ్యలో వదిలిపెట్టిపోతాడా? నరుడు కాడు ఆయన అబద్ధం ఆడటానికి, ఆయన మాట తప్పడు. ఆమేన్. నిన్ను పూర్తిగా నమ్ము కదా ఆయన నీకు ఇన్ని మేలులు చేస్తున్నాడు, ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఎంత నమ్ముకున్న దేవుణ్ణి నువ్వు మధ్యలో ముంచి వదిలిపెట్టి ఇంకో చోట పోతున్నావంటే సంతోషంగా ఉంటుందా, బాధగా ఉంటుందా? అమ్మ, బాధగా ఉంటుందా, సంతోషం వేస్తుందా? అబ్బా, నా కూతురు ఎంత నమ్మకస్తురాలో, సోత్రం ఏసయ్యా తలనొప్పి తగ్గించయ్యా అంది. తగ్గించే లోపల, సరిచేసే లోపల మళ్ళీ బయటికి పోయి బజారుకి వెళ్ళి బిల్ల తెచ్చుకొని మింగుతుంది. అబ్బో, మా కూతురు ఎంత మంచిదో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి లేదు, దేవుణ్ణి నమ్మావా? పూర్తిగా నమ్ము. నిండా మునిగితే ఏ చలి ఉండదు. నమ్మేదేదో శాంతం నమ్మకుండా అక్కడొకడుగు అడుగులు వేసేసి వేరు చోట్ల వేరు స్థలాల్లో రకరకాల చేస్తే ఎట్ట ఏదంటారు చూడు, ఊరంతా అప్పులే, ఇంకా వాళ్ళంతా రోగాలే. ఏం చేస్తావు? ఒక దేవుని మీద పూర్తిగా నమ్మకం ఉంచి, ఆ దేవుని మీదే విశ్వాసం ఉంచి ఆయన తట్టి కన్నులు ఎత్తితే నీ ముఖం సిగ్గుపడనీయడు. ఆమేన్. నువ్వు నమ్మిన దేవుణ్ణి పూర్తిగా నమ్ము, అనుమానించగాకు. కొన్నిసార్లు వెంటనే జవాబు వస్తుంది, కొన్నిసార్లు కొంచెం లేట్ అయితే, కొన్నిసార్లు కొంచెం దీర్ఘకాలం పరీక్ష జరుగుతుంది. పరీక్షలన్నీ రాయాలా, పాస్ అవ్వాలా. తొందరపడమాకు, దేనికి గత్తరపడమాకు. ఇన్ని రోజులు అయింది, ఇంకేం పడతాడు, ఆఖరం తీసుకెళ్ళు, పిల్లోడు పుడితే వాడినన్న జాక్కుందాం. సలహా ఇచ్చింది శారమ్మ. ఒక్క సలహా చూసావా? దేవుడు చెప్పాడు, ఖచ్చితంగా చేస్తాడు, నమ్ము. ఓపిక పట్టలేక తొందరపడి నువ్వే నిర్ణయం తీసుకొని ఆశీర్వదిస్తాడు దేవుడు. ఎప్పుడుకో నాకు ఇప్పటికిప్పుడు కావాలి ఆశీర్వాదం. ఆగరా, ఎల్లు. వెళ్ళింది, కొడుకు వచ్చాడు. ఏమైంది? ఆగరా, ఎల్లు అంది, వెళ్ళిపోయింది. కడుపు వచ్చింది, ఇంక అక్కడి నుంచే కష్టాలు మొదలైనవి శారమ్మకి. ఎందుకన్నానా? హల్లెలూయా, అక్కడే స్టార్ట్ అయింది. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, అక్క హడావుడిగా ఐడియాలు ఈగాక మీ ఆయనకి అగసాట్లు తెచ్చి పెట్టుకుంటావు. నువ్వు దూకున్న గుంటలో నువ్వే పడతావు. నీ సలహా నువ్వెందుకు ఇచ్చానా అని నువ్వే ఏడుస్తావు. పక్కింటోళ్ళు ఎవరు ఏడరు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా మంచి సలహా చెబితే సునేమి రాలగా మంచి సలహా చెప్పండి. ఏమని? మిద్దె మీద గది కడదాం. ఇంటికి వస్తూ పోతున్న ఆయన దైవజనుడని నాకు అర్థమైంది. గది కడితే
కాపురం చేసి ఈ కొంపలో ఆయన పెడతాం ఎందుకు? ఆ గదిలో ఉంటాడు. బల్ల, పీట, మంచం, దీపస్తంభం కావాల్సిన అన్నీ పెట్టి వాళ్ళకొక ముద్ద కూడి పెడతాం. తిని ఊరకబాడుగా ఆశీర్వదించే పోతాడు. అది మంచి పని కదా? అవును, సరే చేద్దామని ఇద్దరు కలిసి చేశారు. ఎన్నాళ్ళు ఆగిన సంతానం లేని నింద కొట్టివేయబడి. అట్టట్టు మంచి ఐడియాలు ఇవ్వండి, కానీ ఏ ఐడియాలు కాకది ఏది ఇవ్వకూడదంట? చెప్పండి. ఇవ్వకూడని ఐడియాలు, సలహాలు స్త్రీలు చెప్పరేంటి? శారా ఇచ్చిన సలహా ఇవ్వకూడదు. 2, అవ్వమ్మ ఇచ్చిన సలహా ఇవ్వకూడదు. నోరు తెరు. ఏమండి నేనంటే ప్రేమేనా? తెగ గారిపోద్దమ్మా నువ్వంటే ఎంత ప్రేమ. అట్టయితే కళ్ళు మూసుకొని నేను ఏది పెట్టినా తింటాగా? తింటా. హల్లెలూయా. నోరు తెరువు అంట. నోట్లో పెట్టింది ఏదో అడగకుండా మాట్లాడుకుని తినేయి అంటే పసా నవ్వులు మింగేసాడే. కానీ ఏంటమ్మా అవమ్మ ఏడ తెచ్చావు, ఇది ఏంటి, వద్దన్న పండు ఏమన్నా తెచ్చావా ఏంటని విచారించొద్దు. హల్లెలూయా. చెప్పుడు మాటలకు చెవు కోసుకునేది బెదర్లా సిస్టర్లా? ఏమ్మా చెప్పండి. త్వరగా చిక్కిపోవాలంటే, చెప్పే మాటలు త్వరగా వినాలంటే, తొందరగా చేయవాడు ఏదో చెప్పాడు, దారిని పోయేవాడు ఏదో చెప్పాడు, అట్లాంటి మాటలు గట్టిగా తొందరగా పట్టుకోవాలంటే సిస్టర్లా బెదర్లా? అందుకే బైబిల్ అంటుంది బలహీనమైన గట్టాలు. ఓటి కొండ. పక్క వాళ్ళతో చెప్పండి, కొండ మనం మొదలే ఓటి కొండలమే. కొంచెం జాగ్రత్తగా ఉన్నా, ఇక్కడ అడుగు పొడుగు ఏదన్నా ఉన్న కొంచెం జాగ్రత్తగా దాచుకున్నాం. ఎగిరి పడ్డామంటే పగిలిపోయి మొత్తం పూర్తి ఖాళీ అయిపోద్దని చెప్పు. కొండలు ఓటి కొండ, పగిలి కొండలు ఏమైనా ఉంటాయా? ఏమ్మా మరేమో ఉంటాయా? ఓటి కొండలు ఏమి మిగలవు. ఇంట్లో సంగతి ఏది జరిగినా సరే జారిపోయి టీ ఇట్ట దాగిపోయి ఆయన ఏం చేశాడు? చొక్కా మీద పోసుకున్నాడు. మా అబ్బి, మా ఆయన, అక్క నీకు తెలుసా ఈయనుండే మీ మరిది టీ తాగని కూడా చేత కాదు, చొక్కా నిన్న పోసుకుంటాడు, కప్పన్న పగల కొడతాడు. అది కూడా చెప్పాలా పోయి? చెప్తేనే కానీ కడుపబ్బరం ఆగుద్ది. ఈ మోడులే ఓడు కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఆమన్నా ఆగుద్దా? అంతకంటే ఓటుకోండి కదా. మరుస రోజు అటుపోతే, ఏం బావా ఎక్కడికి వెళ్తున్నాం? బజార్కి అమ్మాయి టీ అన్న దాగి వచ్చి, ఎందుకు? నేను పగలగొట్టిన కప్పు మళ్ళీ కొనక రావటానికా? ఊరి ఈ సంగతి ఈ పిల్లకి ఎట తెలిసింది? తెలిసిపోద్దుగా ఓటి కొండలు అంతే. హల్లెలూయా. ఓటి కొండలని గుర్తెరిగి బెదర్లు ఏం చేయాలి మరి? అయ్యా బెదర్లందరూ కలిసి ఏం చేయాలా? ఏమి దాచుకోకుండా శాంతం తీసుకెళ్ళి చేతిలో పెట్టి, అమ్మాయి టీకి 10 రూపాయలు ఇయ్యే, పెట్టెలకు 100 ఇయ్యే అని అడుక్కోవాలి. అంతే కదా? చెప్పరా? హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, మంచి సలహా చెప్పాలి కానీ వేరే సలహాలు చెప్పకూడదు. ఆలోచించాలి. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిసం పొందినప్పుడు మనం దేవునిలోనికి పాతి పెట్టబడ్డాం. 2, ఆయన ప్రభావం మీద ఎప్పుడైతే పూర్తిగా విశ్వాసం ఉంచామో అప్పుడు లేపబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా ఏందమ్మా ప్రార్థన అవసరతలా? లాస్ట్లో చేద్దాం. ప్రార్థన చేసేటప్పుడు ఇంటికి వెళ్తావా? హల్లెలూయా. కాబట్టి బాప్తిసం పొందినటువంటి మనము, బాప్తిసం పొందుకున్నటువంటి మనం క్రీస్తులో పాతి పెట్టబడ్డాం, ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం. 2, బాప్తిసం పొంది పైకి లేచినటువంటి మనం క్రీస్తుతో కూడా లేపబడ్డాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి పక్క వాళ్ళకి, లేపబడిన మనం ఆత్మ సంబంధులమే కానీ శరీర సంబంధం కాదు. లేపబడిన మనం, ఆయన శక్తిని నమ్మిన మనం
ఆయన ప్రభావం మీద నమ్మికుంచిన మనం ప్రకృతి సంబంధం కాదు, పరలోక సంబంధం. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక సంబంధులకు ఏముండాలా? ఆశలన్నీ ఆడుండాలా అమ్మ? ఇంటి చుట్టూ తిరుగుతుంటాయా? ఆహా, హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలోనే ఉంటాయి ఆశలన్నీ, కోరికలన్నీ, ఆలోచనలన్నీ. పైనున్న వాటిని ఎతుకుతూ ఉండాలి. ఎందుకని? ఏనాటికైనా ఈ ఒళ్ళు విడిచిపెడతాం. ఆమేన్. ఏనాటికైనా ఈ బంధువులు, ఈ చుట్టాలు, ఈ యొక్క బంధకాలన్నీ వదిలిపెడతాం. మరి ఎక్కడికి వెళ్తాం? ఆత్మ సంబంధులతో కలిసి సదాకాలం పరలోకంలో ఉండటానికి అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడి గురించి ఆలోచించి ఇది తాత్కాలికం, అది శాశ్వతం. ఆమేన్. కాబట్టి పరలోకంలోనే ఉన్నాం ఇప్పుడు మనం. పేరుకు మాత్రం మన శరీరం ఎక్కడ ఉంది, కానీ మనం ఎక్కడ కూర్చున్నామంట? ఆయనతో పాటు లేపబడ్డాం. తర్వాత రోమపత్రిక 6:3 చూడు. యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితిమని మీరు ఎరుగరా? ఆమేన్. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందాము అంటే ఒకళ్ళ చెయ్యి అయితే ఇంకొకళ్ళ కాలు అయిపోయి, యేసు క్రీస్తు శిరస్సు అయితే ఆయన బాప్తిసం తీసుకోవటం ద్వారా ఈయన యేసు క్రీస్తు అనుకుంటే ఆయనేమో శిరస్సు, నువ్వేమో ఒక చెయ్యి, ఈ పక్క ఏమో ఇంకొక చెయ్యి, నేనేమో ఒక కాలు, ఇంకొక ఆయనేమో ఇంకొక కాలు, వేరు వేరు అవయవాలంగా యేసు క్రీస్తులోనికి మనం ఏమయ్యాం? ఒక శరీరంగా అతుకోబడ్డాం. ఆమేన్. ఇప్పుడు బాప్తిసం ద్వారా ఇంకా ఏం జరిగింది? ఇంకొక మాట చదువుదాం చూడండి. బాప్తిసం పొందుట ద్వారా ఇంకా ఏం జరిగింది? 1 పేతురు పత్రిక 3:21 చూడండి. 1 పేతురు పత్రిక 3:21. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యం తీసివేయటం కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలంగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, నిర్మలమైన మనస్సాక్షిని దేవుడు మనకిచ్చాడు బాప్తిసం ద్వారా. ఏ మనస్సాక్షిలో నిర్మలమైన మనస్సాక్షి అంటే కల్ముషం లేదు, ఏ కపటం లేదు, ఇక ఏ ద్వేషం ఉండకూడదు, ఏ అసూయ ఉండకూడదు, ఏ విధమైన మత్సరం ఉండకూడదు. హల్లెలూయా. నిర్మలమైన మనసుని మనం సంపాదించుకున్నాం బాప్తిసంలో బయటకు వచ్చాక. ఆ తర్వాత ఇంకొక మాట చూద్దాం చూడండి. మరొక మాట రోమపత్రిక 4:24. ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును, మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచు మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా రాయబడిను. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచాం కదా, మనకును ఎంచబడునని మన నిమిత్తం కూడా రాయబడింది. తర్వాత మరొక మాట చూద్దాం చూడండి. గలతీ పత్రిక 3:27. గలతీ పత్రిక 3:27. గలతీ 3:27. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును
ఉన్నారు. క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో హల్లెలూయా. పక్కలతో చెప్పండి, బాప్తిసం పొందావా? క్రీస్తుని ధరించుకొని ఉన్నావు. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? సొక్కా తొడుక్కున్న వ్యక్తి పైన సొక్కా ధరించుకున్నట్టు యేసుని ధరించుకున్నావు. ఇప్పుడు ఎవరు కనపడాలా నిన్ను చూడంగానే? అమ్మా, నువ్వు కనపడాలా, యేసుక్రీస్తు కనపడాలా? నా సొక్కా కనపడుతుందా, నా కడుపు కనపడుతుందా? అమ్మా, హల్లెలూయా. తొడుక్కున్న సొక్కా ముందు కనపడాలా, తర్వాత లోపల? హల్లెలూయా, హల్లెలూయా. నేను మరుగై ఉండాలా, యేసుక్రీస్తు ముందుకు కనపడాలి, ఆయన కనపడాలి. నిన్ను చూసేవారికి ఎవరు కనపడనియాలా? ఎవరు కనపడాలంట? నిన్ను ఎదిరించి, నిన్ను నష్టపరిచి, నిన్ను నాశనం చేయాలని నీ మీద పోరాడి నీ మీద యుద్ధానికి వచ్చే దెయ్యాలకు ఎవరు కనపడాలా? నువ్వు కనపడ మాకు, నువ్వు కొంచెం దాక్కో. యేసయ్యని ముందుకు పంపించు, ఆయన చోట నన్ను ఉండు. అప్పుడేమైంది? ఆయన కనపడతాడు కదా. ఎవరికి? శత్రువుకి. నువ్వు కనపడ మాకు. ఎవరు కనపడాలా? నువ్వు ధరించిన క్రీస్తుని కనపడని. ఆమేన్. నీ వైపు చూడంగానే ఎవరు కనపడతాడు? యేసయ్య కనపడతాడు. యేసయ్య ముఖం చూడంగానే తొంగి తొంగి నీ కళ్ళి చూద్దామంటే వద్దులే, ఆయన ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. ధైర్యం చేసి నీ మీదకి వస్తుందా? సైతాను దెయ్యం వచ్చుద్దా? ఎక్కడికి వచ్చేది? ఆయన ఆమె యేసు ప్రభు వెనకాల దాక్కుంది, కనపట్ల. ఆయనే కనపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన్ని మహిమపరచాలా, మనం వెనక్కి తగ్గాల. ఆయన్ని హెచ్చించాలా, మళ్ళీ మనం తగ్గాల. హల్లెలూయా. ఆయన్ని ముందుకు నెట్టాలా, మన వెనక తాక్కోవాలి. మరి అదే చేస్తున్నావా? పక్క వాళ్ళని అడగండి. ఆయన్ని హెచ్చించుతూ నిన్ను నీవు తగ్గించుకుంటున్నావా? ఈ ఇల్లు నాదే, బాగుందా? భలే కట్టావే, అమ్మో ఎన్ని కిటికీలు పెట్టావు, భలేగా ఉందే. హల్లెలూయా. నేనే కట్టాను. అసలు ఎంత కష్టపడ్డానని మీకేం తెలుసు? అసలు బంగారం అమ్మాను, పొలం అమ్మాను, అన్నీ అమ్మి తెగ కట్టాను ఇల్లు. అబ్బో, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేనా కట్టింది? మరి నేనే కట్టుకున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత కష్టపడ్డా నీకేం తెలుసు? హల్లెలూయా. ఆయన్ని హెచ్చించాల, మనం తగ్గించుకోవాలి. హల్లెలూయా. పౌలు అందుకే అంటాడు, నేను ఏమైతే అయ్యి ఉన్నానో ఆయన దయ వల్లే. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను బలపరచు వానిని బట్టి చెప్పరు, నన్ను బలపరచు దేవుణ్ణి బట్టి నేను సమస్తం చేయగలను. నన్ను బలపరిచే దేవుడి గొప్పతనంగా నాదేముంది? హల్లెలూయా. దేవుణ్ణి ముందు పెట్టు, దెయ్యాలకు దేవుణ్ణి చూపించు. నువ్వు ఎర్రా చూసుకుందాం, నీ ఎంతో తెలుస్తా. నేను ఎందుకోలే బాప్తిసం తీసుకున్నానని ఊరుకుంటున్నా. నా వెనకటి అవతారం ఎత్తానా? వెనకటి అవతారం అంటే ఇంకొక అవతారం వల్ల మరి నేను ఏదోలే బాప్తిసం తీసుకున్నాం కదా, చర్చికి పోతున్నాం అని తగ్గుతున్నా. ఎందుకు వచ్చుకుంటున్నానో అర్థం చేసుకో. వెనకటి రూపం కానీ బయటికి తెచ్చానా? అక్కడ ఉండరు. అమ్మో, అదేంది? హల్లెలూయా. తెస్తా, నా వెనకటి అవతారం ఎత్తుతా. హల్లెలూయా. వద్దులేమ్మా, నువ్వు వెనకటి అవతారం ఎత్తద్దు, ఏం వద్దులే. నేను లేస్తే మనిషిని కాదు అసలు. అబ్బో, హల్లెలూయా. కాదు,
పాతవి గతించిన సమస్తం కొత్తవి. మళ్ళీ ఏంది పాత లేపుతానంటావేంది, పాతవాడిని బయటికి తెస్తానంటావేంది? వద్దు వద్దు. హల్లెలూయా. పాత వాటిని పూర్తిగా మరణించి సమాధి చేశావు. క్రీస్తుతో కూడా నూతన సృష్టిగా నూతన జన్మ ఎత్తావు. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వు నూతన సృష్టివి, నువ్వు కొత్త జన్మ ఎత్తిన వ్యక్తివి, నూతన జన్మించిన వ్యక్తివి. బాప్తిసం ద్వారా నీవు దేవుని శక్తిని పూర్తిగా నమ్ముకున్నావు. ఇప్పుడు ఆయనతో కూడా లేచావు, ఆత్మ సంబంధిగా పైకి లేచావు. మృతులలో నుంచి నువ్వు పైకి లేచావు. ఒకప్పుడు శరీర సంబంధివి, ఇప్పుడు ఆత్మ సంబంధివి. ఒకప్పుడు లోకంలో ఉన్న ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు అన్నీ ఆచరించావు. మరి ఇప్పుడు లేదు. గతించిన కాలమే చాలు. లోక సంబంధమైన కోరికలు తీర్చుకోవటానికి, లోక సంబంధమైన ఆచారాలు పద్ధతులు పాటించడానికి గతించిపోయిన కాలం ఇంకా చాలు, ఇంకొద్దు. ఇక మీదట ఆత్మ సంబంధిగా ఉండాలా. ఆమేన్. పరలోకంలో ఆయన మనల్ని కూర్చుండబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. పేరుకే ఇక్కడ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. రోమపత్రిక 13:14 చూడండి. ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనుడి. హల్లెలూయా. ఆలోచన చేసుకోండి, చేసుకోపోకుండా. చేసుకొనకుడి అంటే శరీర సంబంధమైన ఆ సంగతులను గురించి అసలు ఆలోచన చెయ్యొద్దు అని. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 1 కొరింథీ పత్రిక 12:13. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. ఆమేన్. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారైతిమి. ఆమేన్. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనంతా వేరు వేరు కులాలకు చెందిన వాళ్ళం, వేరు వేరు ఊర్లకు చెందిన వాళ్ళం. ఇప్పుడు అందరూ ఏమయ్యామంట? ఒక్క శరీరంలో వేరు వేరు అవయవాలంగా యేసుక్రీస్తు అనే తలకాయకి ఒక్కొక్కరు అతుకుబడ్డాం, కలపబడ్డాం. ఏక మనస్సుతో, ఏకాత్మతోటి అంత ఏకమైపోయాం. హల్లెలూయా. ఇప్పుడు అందరం కలిసి ఒకే శరీరం, ఒకే రక్తంలో కడగబడిన ఒకే ఇంటి వారం. అందరికీ తండ్రి, అందరికి తలకాయ ఒక్కటే. హల్లెలూయా. మన తలకాయ యేసు ప్రభు. హల్లెలూయా. అందరూ ఆయన చెప్పినట్టే చేయాలి. అట్ట కాకుండా నాకు ఇట్ట నచ్చదు, అట్ట నచ్చుద్ది. ఎట్ట నచ్చుద్ది? 3 రోజులు ఉపవాసం అంటే ఏడుంటాం. హల్లెలూయా. ఒక శనివారం కాసేపు సందకాడ ఉపవాసం ఉండి ఆదివారం పొద్దున్నే పోయి అక్కడ బల్లరాధన తీసుకుంటాం. అది నచ్చుద్ది బాగా. కొంతమంది అది కూడా నచ్చదు. మరి ఇంకేం నచ్చుద్ది? ఆదివారం పొద్దున్నే చికెను మటనో తెచ్చుకొని ప్రశాంతంగా కడుపు నిండా తిని వచ్చి బల్లారాధన తీసుకుంటే అది భలే నచ్చుద్ది, నాకు బాగా నచ్చుద్ది. హల్లెలూయా. మరి ఇంకొక ఆమెకి ఏం నచ్చుద్ది? ఉపవాసం లేదు, ఏమి లేదు, సిద్ధపాటు లేదు, శుద్ధీకరణ లేటు. ఎందుకు 3 రోజులు అనవసరంగా 3 రోజులు కోరిపాట్లు పడతా చర్చిలోకి రావాలా పోవాలా, ఆ ఊరు నుంచి ఈ ఊరు నుంచి
ఛార్జీలు ఖర్చు అవుతాయా, ఇంటికాడ పనులన్నీ ఆపేసుకుని పోవాలా, ఇదంతా వద్దు. కానీ ఆదివారం పోయేదే 12ంటికి కదా, 12ంటికి పోతే కాసేపు వాక్యం వినొచ్చు, తర్వాత బల్ల తీసుకోవచ్చు, పెందలాడే ఆమెను అనగానే ఇంటికి వెళ్ళిపోతే పొద్దున్న తెచ్చి ఆయిగలు పెట్టిచ్చిల్లా ఏంటిది అదే అవన్నీ వండుకొని ప్రశాంతంగా ఏంది ఆదివారం అందరూ ఆశీర్వదించబడిన ప్రసాదంలాగా పరిశుద్ధపరచబడిన పరిశుద్ధులు తెచ్చినటువంటి బియ్యం దేవుడికి ఇస్తున్నాం, ఈ కూరగాయలు దేవుడికని తెస్తున్నాం, ఈ బియ్యం దేవునికని మేము ఇస్తున్నాం, ఈ సరుకులని తెచ్చేసారే దేవుని పిల్లలు, దేవుడికి ఇస్తున్నామని తెచ్చేశారు. అది దేవునికని తెచ్చిన దాన్ని, ఆశీర్వదించబడినటువంటి ఆహారాన్ని అంత ముద్ద తినిపోయిన ఆశీర్వాదం పప్పుచారు ఎవడికి కావాలా? కమ్మగా ఇంటికి పోతే కడుపు నిండా తినచ్చు. హల్లెలూయా. ఆశీర్వదించబడిన అన్నం ఊరూరోళ్ళు వస్తున్నారు. ఎన్ని రోగాలో, ఎన్ని దయ్యాలో, ఎన్ని సమస్యలో, ఎన్ని శోధనలో, ఎన్ని బాధలతో వచ్చిన వారు ఆ పరిశుద్ధంగా దేవుని పిల్లలు పరిచర్య చేసి వండి ఆడబెడితే అది తిని వారికి ఉన్న రోగాలు పోగొట్టుకొని, వారికి పట్టిన దెయ్యాలు వదలగొట్టుకొని సంతోషంగా సాక్ష్యం చెప్పి వెళ్ళిపోతుంటే ఏమేమంటది? ఎవడికి కావాలా? సారం లేని ఈ భోజనం మాకెందుకని ఇశ్రాయేలీలు గొనిగినట్టు ఈ పప్పుచారు ఎవడికి కావాలి? ఏం బాగల. హల్లెలూయా, హల్లెలూయా. లేదు ఆశీర్వదించబడిన అన్నం అది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాళ్ళు తెచ్చి వాళ్ళు తీసుకొచ్చి వరుసగా మెట్టు పేర్చిన ఒడ్లు బియ్యం పట్టించి తెస్తున్నాయి కాదు. పోయిన సంవత్సరం వర్షాలు లేదు, పంట సరిగ్గా లేదు కాబట్టి వారం బియ్యం కొనుక్కొచ్చి పెడుతున్నదే ఇక్కడ జరుగుతున్న భోజనం సంగతి. కూరగాయల కాడ నుంచి, సరుకుల దగ్గర నుంచి బియ్యం కూడా కొనుక్కొచ్చి వండి పెడుతున్నదే. హల్లెలూయా. అంటే నేను కాదు, ఎవరో ప్రేరేపించబడిన దేవుని పిల్లలు కొందరు కొనుక్కొచ్చి, ఈ వారాల్లో బియ్యం లేవా, కూరగాయలు ఏమి ఉన్నాయి, ఏమి లేవా చూసి తెచ్చి వేస్తున్న వాటిని, అది ఆశీర్వదించబడి ప్రార్థన చేయబడి వడ్డిస్తున్నటువంటి భోజనం. చాలామంది కాళ్ళదనుకొని పోతున్నారు. ఎందుకు? ఇంటికాడ మంచి భోజనం ఉన్నది. హల్లెలూయా. నువ్వు ఇంటికాడ ఉన్న భోజనం నిన్నెవరో కాదనరు. కష్టపడి నువ్వే వండుకున్నావు, ఖర్చు పెట్టి నువ్వే తెచ్చుకున్నావు. ఆశీర్వదించబడిన అంత అన్నం తినిపో. ఇంటికి వెళ్ళాక 7 కేజీలు తెచ్చుకో. తెల్లారుజులు అది మొత్తం అయిపోయిందాక తిను. ఎవరన్నా ఏమన్నా అబ్జెక్షన్ పెడతారా? లేదు. హల్లెలూయా. ఒక్క పూట మంచి కూర కోసం పప్పుచారు అని చెప్పి కాళ్ళదనుకొని ఎందుకు పోతావు? నేను కొంతమందిని చూసా, ఏంటమ్మా అన్నం తినకుండా వెళ్తున్నారంటే, కాదులయ్యా కొద్దిగా పని ఉందలే. ఏం పని? ఏం లేదు, అదే పని. తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి వచ్చారంట. చాలాసార్లు హెచ్చరించా, అట్ట వెళ్ళకూడదు, అది ఆశీర్వాదం కాదు. ఆశీర్వాదాన్ని కాళ్ళదనుకున్నట్టయితే వద్దు. పరిశుద్ధంగా ప్రార్థనాపూర్వకంగా అంత వండి అడబెట్టినటువంటి ఆహారం, మందిరంలో ఆహారం వండినట్లు మీ దశమ భాగం ప్రతిష్టార్పణములు తీసుకొచ్చి మందిరపు నిధిలో ఉంచండి. ఆ ఆజ్ఞకు లోబడి వాళ్ళకి 10 బస్తాలు పండితే బస్తా తెచ్చి ఇక్కడ వేస్తున్నారు. దేవుడి సొమ్ము నేను తినకూడదు, నాకు దీవెన ఉండదు. వారికి వచ్చిన 10 రూపాయల్లో 1 రూపాయి ఇది నాది కాదు, దేవుని సొమ్ము, నేను తినకూడదు, దానివల్ల నాకు అనర్థమే కానీ ఆరోగ్యం రాదు, ఆశీర్వాదం రాదు, వద్దు అని ఆ రూపాయి తెచ్చి అక్కడ ఎత్తే అయ్యి కదా వండి పెడుతుంది. అవును, ఆశీర్వాదాన్ని కళ్ళదనుకొని నువ్వు ఇంటికి వెళ్ళి మంచి భోజనం తిన్న వల్ల ఫలితం ఏంది? కాళ్ళతన్ని పోతున్నావు, క్షేమం కాదు. అంతన్నా తినిపో, ఇంటికి వెళ్ళి ఫుల్గా తినేసేయి. కాదులే అయ్యా
అని చెప్పి ధిక్కరించి అనేక ఆదివారాలు అన్నం తినకుండా వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత కొన్నాళ్ళ తర్వాత చూస్తే వాళ్ళు ప్రార్థనకే రాటల్లా. ఏంటా అని విచారించి చూస్తే చెట్టుకొక్కలు పుట్టకొక్కలు అయిపోయారు. కుటుంబంలో ఏ ఒక్కరూ సంతోషంగా ఉన్నట్టు లేదు, సమాధానంగా ఐక్యంగా ఉన్నట్టు లేదు, ఆరోగ్యంగా పదిలంగా బాగున్నట్టు లేదు, ఆనవాలే లేదు. ఎక్కడెక్కడున్నారో ఏమైపోయారు. ఏంట్రా పలానోళ్ళు కనపట్లేదు, ప్రార్థనకు రావట్లేదంటే ఏం చేస్తాం? చాలా నష్టపోయారు. అందుకని చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నా, ఆదివారం పూట మందిరానికి వచ్చిన తర్వాత అనేక మంది వాళ్ళ చేలో నుంచి తెచ్చిన దశమ భాగం అని 10 బస్తాల్లో 1 బస్తా, చేలో పండిన కూరగాయల్లో కొన్ని వాళ్ళు తెచ్చి ఆదాయంలో నుంచి 10 రూపాయలు 1 రూపాయి తెచ్చి ఇక్కడ వేస్తే దేవునికని తెచ్చిన ఆ సొమ్ముని తినకుండా ఆశీర్వదించబడిన అది తినాలి. అది మనకు ఆశీర్వాదం, ఆరోగ్యం. కళ్ళదనుకుని పోమాకండి. నష్టపోయిన నా కళ్ళారా చూసిన వారి సంగతి చెబుతుంది. కాబట్టి వాళ్ళలాగా మీరెవరూ నష్టపోకూడదు. ఆమేన్. అంతే తినండి, పర్వాలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత పేకల దాకా తినండి. మీరు తెచ్చుకున్న మంచి కూరలు మంచి భోజనాలు కాదంటల్లా. ఆమేన్. అందుకని మనం ఏం చేయాలంట, బల్లలో పాలు పొందుతున్నాం, ప్రభు శరీరం తింటున్నాం, ప్రభు రక్తం తాగుతున్నాం. దాని ద్వారా ఏం జరుగుతుంది? క్రమక్రమంగా ఈ శరీరం క్రీస్తు శరీరంగా మార్పు చెందుతుంది. మన ఒంట్లో ఉన్న మన రక్తం యేసు క్రీస్తు రక్తంగా రూపాంతరం చెందుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బాప్తిసం పొందిన నీ బ్లడ్ గ్రూపు, నీ రక్తం గ్రూప్ ఏది? పక్క వాళ్ళని అడగండి. ఏ గ్రూప్ అంట? ఏ గ్రూపా? బి గ్రూపా? హల్లెలూయా. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం కలిగిన వాడు. ఒకటి, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉంటాము. హల్లెలూయా. ఆయన మనలో ఉన్నాడు, మనం ఆయనలో ఉన్నాం. ఆయన రక్తం తాగుతున్నాం అంటే అర్థం హల్లెలూయా. ఎవరికన్నా కానీ కానుపయ్య అమ్మకి రక్తం తగ్గితే ఏం చేస్తారమ్మా? లోదేమ్మా, ఏదో ఒక గ్రూపులే, ఏదైతే రక్తం వేయలేని గొర్రె రక్తం బర్రె రక్తం తెచ్చి ఎక్కిస్తారా? ఏమా నరసమ్మ ఉందా మన మధ్యలో? ఆ నరసమ్మని అడిగితే మనకు వైనం తెలుసు. అర్జెంటు తప్పనిసరి గత్యంతరం ఏం లేవు, వాళ్ళ గ్రూపు దొరకటల్లా. ఆ గ్రూప్ రక్తం నీ దొరకలేదని ఆసుపత్రి ముందుగా పోతుంది ఒక బర్రె, దాన్ని పట్టుకొచ్చి దాని రక్తం తీసి ఎక్కిస్తారమ్మా? కుదరదు. ఎగురుకుంటా వస్తున్నాయి కోతులు అటు 4 కోతులను తీసుకొచ్చి కోతి రక్తం తీసుకొచ్చి ఎక్కిస్తారా? ఎట్టకట్ట కానిపోయిందాక ఏదో ఒకట్లే కానీ ఏదైతే నెత్తిరేగా కుదురుద్దా? సెట్ అవ్వదు. శాంతం సచ్చాక అవకాశం ఉంటుంది కదా. సెట్ కాకపోతే తేడాలు వస్తాయి. అట్ట కాకుండా యేసు రక్తాన్ని తాగుతున్నాం, బల్లలో పాలు పొందటం అంటే యేసు శరీరాన్ని తింటున్నాం. అది నెమ్మదిగా ఏమైందంట, మన రక్తం రూపాంతరం చెంది యేసు రక్తంగా మారిపోతుంది. ఆమేన్. ఆయన రక్తం తాగుతున్నాం, ఆయన స్వరూపం మనలో ఏర్పడుతుంది, ఆయన పోలిక మనలో రూపించబడుతుంది, మనం ఆయన వలె మారుతాం. ఆమేన్. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎట్టున్నాడో మనం కూడా అట్టాగే ఉంటాం. చిన్న క్రీస్తులాగా ఉంటాం. చిన్న క్రీస్తులంటే క్రైస్తవులం. హల్లెలూయా. క్రీస్తుని వెంబడించేవారు, క్రీస్తుని పోలిన వాళ్ళం. దేవుడు మొదట ఏ పోలికతో సృష్టించాడో, దేవుడు తన పోలిక చొప్పున 1:26 తన స్వరూపమందు మనల్ని సృష్టించాడు. ఆ స్వరూపంలోకి మళ్ళీ వస్తాం. యేసయ్య ఒడిలో అవ్వాదా వెళ్ళి కూర్చున్నట్టు పరలోకి వెళ్ళిన తర్వాత నువ్వు నేను కూడా వెళ్ళి ఆయన ఒడిలో కూర్చుంటాం. ఆయన వల్లే మన వల్లే ఆయన వేరే రూపం ఉండదు. కుక్క రూపం, కోతి రూపం, పాము రూపం ఇవన్నీ ఉండవు.
మనం ఆయన వల్లే మారిపోతాం. హల్లెలూయా. అందుకని యేసు రక్తాన్ని తాగబోతున్నాం కాబట్టి నూతన సృష్టిగా మార్చబడ్డాం. ఆమేన్. ఆత్మ సంబంధులుగా మారిపోయాం. ఆమేన్. పరలోక సంబంధులుగా పొరుగురులో భూమి మీద బతుకుతున్నాం. ఆమేన్. ఇది తాత్కాలికం, పరలోకం శాశ్వతం. హల్లెలూయా. హల్లెలూయా. దేనికోసం తపన పడాలి? తాత్కాలికమైన ఈ లోకం కోసమా, పరలోకం కోసమా? పక్క వాళ్ళని అడగండి, దేనికోసం పోరాడుతున్నావు? నేను లేకపోతే ఆ అమ్మాయి అన్నం కూడా తిందాం. అదేంది? అంతే. నేను బతికేది నా పిల్లల కోసం. నేను లేకపోతే పిల్లలు ఏమైపోతారు అసలు? హల్లెలూయా. ఆయన బతికేదే వాళ్ళ ఆడవాళ్ళ కోసం అంట, వాళ్ళ పిల్లల కోసం అంట. మరి పరలోకం కోసం ఫ్రాకులాట, ప్రయాస, ఏమన్నా దాచిపెట్టుకోవటం, హల్లెలూయా, అవన్నీ ఇప్పుడు ఆడలే. సచ్చినాక తక్కిడో బిక్కుడో తర్వాత సంగతి. ఇప్పుడు ఉన్నంతవరకు ఇక్కడ ఉండగానే 3 షవర్లో 6 షవర్లో ఎంతకంత చేయించుకోవాలా. తర్వాత ఆ రేకుల షెడ్ తీసి శుభ్రంగా ఇల్లు స్లాబ్ వేసుకోవాలా. తర్వాత ఉన్న రేకరం అమ్మేసినా సరే ఏం చేయాలా? ముక్కు పేసరు కొనుక్కోవాలి. అదేంటి? అరేకరం అమ్మాలా? మరి ఇంకేముంది? మాకుంది అదేగా. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, ఇక్కడ ముక్కు పేసరు కోసం అరేకరం అమ్మటం మంచిది అంటావా? మరి ఆమె ఉద్దేశం అట్నే ఉంది. మరి పరలోకం కోసం? పరలోకం ఎవడు పోతాడు? అంత నీతికి ఎవడు ఉంటున్నాడు? అందరు సీరియల్ చూస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు. ఒకళ్ళ సోలి నీకెందుకో? నువ్వు ఇంతకి పరలోకం వస్తావా రావా? పక్క వాళ్ళని అడగండి. హల్లెలూయా. హల్లెలూయా. తాత్కాలికమైన ఈ లోకం కోసం పోరాటం చేయగాకు. ఎంత కూడబెట్టినా ఎత్తకెళ్ళేదేది ఉండదో. హల్లెలూయా. ఎన్నిసార్లు తన్నులు దీన్ని ముక్కు పేసరు కొనిచ్చుకున్నా నువ్వు గుంటలో పడేటప్పుడు ముక్కు కోసైనా ముక్కు పేసరు తీసి పారేస్తారు, కానీ నీ ఎనికిడితే రాదు. పక్క వాళ్ళకి చెప్పండి. నువ్వు సచ్చేటప్పుడు ముక్కు పేసరు ఎత్తుకెళ్తాను అనుకుంటున్నావా? పిల్లలు పోనీలే, మా అమ్మ బెమపడి మా నాన్న చేత తన్నులు దీనల్లా తయారు చేయించుకుందలేని ముక్కు పేసరుతో గుంటలో పెడతారు అనుకుంటున్నావా? పిచ్చిదాన. కక్కొడలు పెట్టైనా కోసి తీసేస్తారు గుంటలో. ఒట్టి చేతులతో వచ్చావు, ఒట్టి చేతులతోటే పోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మందికి తెలియక తాత్కాలికమైన ఈ లోకం కోసమే ఆరాటం, పోరాటం, ప్రయాసం అంతా ఈ భూమి మీద ఉన్న 4 రోజుల కోసమే తపన. ఏది కూడబెట్టినా, ఏది దాచిపెట్టినా, ఎంత జాగ్రత్తగా పళ్ళు బెగబట్టి కడుపు కూడా తినకుండా దాచిపెట్టి వడ్డీలకు తిప్పినా ఏది అంటరాదు. పక్క వాళ్ళకి చెప్పండి, ఏది నీ అంటరాదు. ఒట్టి చేతులతో మనం పోవాలి. మరి ఇక్కడ ఊపిరి ఉండగానే మరి ఏం చేయాలి? ఎల్లబోయే చోట కొంచెం ఏమైనా పంచుకుంటే, చేసుకుంటే, దాచిపెట్టుకుంటే అక్కడ ఉంటుంది. ఎట్లా దాచుకోవాలి? దాచుకునే సూత్రాలు చాలాసార్లు చెప్తా వస్తుంటా. ఏమనంటే, ఎవరైనా ఆకలి కొని ఉంటే అంత అన్నం పెట్టు. తర్వాత చింపిరి గుడ్డలతో కనపడితే ఒక జాత బట్టలు కొని ఇవ్వు. తర్వాత దిక్కులేని దరిద్రులు ఎవరైనా కనపడితే, వాళ్ళకి ఇబ్బందుల్లో, విధవరాళ్ళు, అనాథులు, వాళ్ళు కష్టంలో, దుఃఖంలో, అవసరంలో ఉన్నారు. పని మాకు అవకాశం నీకు దొరికింది, అవకాశాన్ని జార విడుచుకోబాకు. ఆ ఛాన్స్ ఉపయోగించుకుని నువ్వు చేయగలిగే సహాయం ఏదో చెయ్యి. వ్యర్థంగా పోదు. అది పర్మనెంట్ ఆస్తి, సదాకాలం పరలోకంలో అక్కడ నువ్వు దాచుకున్నట్టయితే. ఆమేన్. ఎందుకంటే వాళ్ళకి ఇస్తున్నావు కానీ మళ్ళీ తిరిగి ఇస్తారా? ఇయ్యలేరు. హల్లెలూయా.
నీ కూతురు పెళ్ళికో, నీ కొడుకు పెళ్ళికో తిరిగి మళ్ళీ బదులు ఇచ్చారనుకో, బదులుకు బదులు తీరిపోయా. ఇవ్వలేని వారికి వాళ్ళ ఇబ్బందుల్లో, వాళ్ళ కష్టంలో, వారు బాధలో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయి. తప్పకుండా ప్రతిఫలం అక్కడ చూస్తాం. ఆమేన్. పరలోకంలో మనకు ప్రతిఫలం దొరకాలంటే చచ్చిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే అక్కడికి వెళ్ళి, అమ్మో ఇంత ఆస్తి నేనెప్పుడు దాచుకున్నాను, ఇంత పెద్ద బిల్డింగ్ నేనెప్పుడు కట్టాను, నువ్వే ఆశ్చర్యపోతావు. పక్కనున్న దూతలు చెబుతారు, దేవదూతలు చెబుతారు నీకు, ఒకప్పుడు నీవు అడుక్కునే వాళ్ళు వస్తే అంత అన్నం పెట్టావుగా, అదేముంది పప్పు చారు కూడా లేకపోతే పచ్చడి వేసి అంత పెట్టా, దాని ఫలితంగా చూడు ఎంత ఫలితమో. అవునా? అయ్యో ఇట్టని తెలిసినట్టయితే భూమి మీద ఉన్నప్పుడు ఇంకా పెద్దగా చేసే వ్యక్తినే. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లాంటి సంగతులు తెలిసి చాలామంది పాస్టర్లు, చాలామంది మంచి మనసు కలిగినటువంటి విశ్వాసులు ఏం చేశారంటే, మన వరద బాధితులు అన్నం దొరక్క ఆకలితో ఉన్నారని తెలిసి చాలామంది వాళ్ళకి శక్తి మించి తీసుకెళ్ళి వాళ్ళకి సహాయం అందించారు. దాని ద్వారా పరలోకంలో ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది. ఆమేన్. కాబట్టి మనం ఏం చేయాలి? పరలోకం శాశ్వతం, ఈ లోకం తాత్కాలికం, ఇది కొంతకాలమే. అయితే బాప్తిసం పొందిన మనం యేసుక్రీస్తుని ధరించుకొని ఉన్నాం. ఆమేన్. రెండవది, మంచి మనస్సాక్షిని, నిర్మలమైన మనస్సాక్షిని మనం కలిగి ఉన్నాం. దాన్ని పోగొట్టుకోకూడదు. నిర్మలమైన మనస్సాక్షి అంటే ఏ కల్మషం ఉండకూడదు. హల్లెలూయా. వాళ్ళు ఎవరో పొలం కొనుక్కున్నారు, ఏమకెందుకు కొల్లు. హల్లెలూయా. ఆయన ఎవరో బండి కొనుక్కున్నాడు, ఆ పక్క ఆయనకి ఎందుకు వ్యసనం. మనస్సాక్షి మంచిగా ఉండదు కొంతమందికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన గాంగు కట్టుకున్నాడు చూడు, పెద్ద ఇల్లు ఒకటి కట్టాడు, ఆయనకి ఎందుకు అంత పెద్ద ఇల్లు. హల్లెలూయా. ఆయనకి ఎందుకు అంత పెద్ద ఇల్లు, ఎందుకు అంత అవసరం అంటవా? ఆయనకి చిన్నది కట్టుకోకూడదు అంటే అర్థం. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? అమ్మ మేము చిన్న ఇల్లు కట్టుకుందాం, ఆయన అంత పెద్ద ఇల్లు ఎందుకు కట్టుకోవాలా? మనసులో ఏముంది? నిర్మలంగా లేదు ఆ మనస్సు. వాళ్ళు ఎవరో ఇల్లు కట్టుకుంటే, ఈ మనిషి ఉంటే ఇంకా అంతకంటే ఇంకా పెద్ద ఇల్లు కట్టుకో, నిన్ను ఎవరు అనొద్దన్నారా? హల్లెలూయా. కల్మషం వద్దు, మనకొద్దు. ఈర్ష్య, అసూయ, వ్యసనం, కుళ్ళు ఇట్టటివి ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నిర్మలమైన మనస్సాక్షి మనకు ధరించుకోవాలి. ఆమేన్. ఇంకా మనం ఏం చేయాలా? బాప్తిసం పొందాం కదా, పైకి లేసాం కదా, యేసు ప్రభుని తర్వాత మరొక మాట చూద్దాం. చూడండి, బాప్తిసం పొందాము కాబట్టి కొలస్సీ పత్రిక 3:10, కొలస్సీ పత్రిక 3:10. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలిగే నిమిత్తం దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతూ ఉన్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఆమేన్. నవీన స్వభావాన్ని ధరించుకొని ఉన్నాం. బాప్తిసం పొందామంటే అర్థం నిర్మలమైన మనస్సాక్షిని ధరించుకున్నాం, నవీనమైన స్వభావాన్ని ధరించుకున్నాం, తర్వాత క్రీస్తుని ధరించుకొని ఉన్నాం. బాప్తిసం పొందిన మనమంతా ఆయనతో పాతి పెట్టబడ్డాం, ఆయనతో పాటు
లేపబడ్డాం, ఆత్మ సంబంధంగా ఈ లోకంలో బతుకుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బాప్తిసం పొందిన మనం బలలో చేయి వేస్తున్నామంటే నెమ్మది నెమ్మదిగా ఆయన పోలికలోనికి, ఆయన సారూప్యంలోనికి మలచబడతా ఉన్నాం. అందుకని క్రమక్రమంగా అంచెలంచెలుగా నెల నెల ప్రతి బల్లారాధనలో చేయి వేయటం ద్వారా క్రీస్తు యేసు యొక్క పోలికలోనికి, దేవుని ఏ స్వరూపంతో దేవుడు మనల్ని సృష్టించాడో ఆ దేవుని స్వరూపంలోనికి మలచబడతా చెక్కబడతా ఉన్నాం. హల్లెలూయా. అందువల్ల ప్రతి నెల బల్లారాధన తప్పనిసరి అవసరం. ఈలోపు ఏదైనా లోటుపాటులు జరిగి ఉంటే, పొరపాటు మన వల్ల కలిగినట్టయితే మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలా, కప్పిపెట్టకూడదు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా ఎఫెసీ పత్రిక 4:24. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంను ధరించుకొనవలెను. ఆమేన్. దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. కాబట్టి దేవుని పోలికగా మనం సృష్టించబడ్డాం. అందుకని దేవుని సారూప్యంలోనికి, దేవుని పోలికలోనికి మనం మలచబడుతూ ఉన్నాం. అందుకని ఈ నెల దినాల్లో ఎక్కడైనా మలినం అంటిందా, మురికి అంటిందా, నోటి మాటల్లో జారిపోయామా, చేసే పనిలో తప్పిదం ఎక్కడైనా దొల్లిందా, ఆలోచనలో ఏడైనా పొరపాటు జరిగిందా, మనకు మనమే విమర్శించుకోవాలి. పక్క వాళ్ళకి తీర్పు తీర్చడం మన పని కాదు, మనం తీర్పర్లం కాదు, దేవుడు చూసుకుంటాడు. మన సంగతి మనమే చూసుకుని, పరిశీలించుకుని, విమర్శ చేసుకొని ప్రభు దగ్గర బల్లలో చేయి వేయటానికి శుద్ధీకరణ కోటం. కాబట్టి మనకు మనమే శుద్ధీకరించుకుందాం. ప్రభు శరీరం ఎంత పరిశుద్ధమైందో అంత పరిశుద్ధత ఉందా లేదా, ఏదైనా లోటు కనపడితే వెంటనే ఒప్పుకుందాం, సరి చేసుకుందాం, బల్లలో చేయి వేద్దాం. సరి అయిన శుద్ధీకరణ కలిగి సరి అయిన సిద్ధపాటుతో బల్లలో చేయి వేసి యేసు పోలిక, యేసు సారూప్యమాల్లో కలిగి ఉందముగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం, చేతులు ఎత్తుదాం, కళ్ళు మూద్దాం. ఒకసారి మనకు మనమే తొంగి చూసుకుందాం. మనలోనికి మనమే, మన మాటలు ఎలా ఉన్నాయి, మన క్రియలు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి, దేవునికి అనుకూలంగానే ఉన్నాయా లేదా ఆలోచించుకొని, పరిశీలించుకొని శుద్ధీకరించుకుందాం, సిద్ధపడదాం. ఎక్కడైనా తప్పుదొల్లుంటే క్షమించయ్యా అని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ఇంతవరకు చేయబడిన ప్రతి ప్రార్థన విన్నందుకు దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లించుదాం. సమాధానం ఇచ్చిన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఆశీర్వదించిన దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. ఆయన మందిర ఆవరణలో అడుగుపెట్టిన ప్రతి రోగిని స్వస్థపరిచినందుకే స్తోత్రాలు చెల్లించుదాం. ఏ సంఖ్యల్లో చెరలో ఉండి ఈ మందిరంలో అడుగు పెడతారో వారందరికీ చెర నుంచి విడుదల, విమోచన దేవుడు కలిగించినట్లు స్తోత్రం చెల్లించుదాం. సంతానం లేని వారందరికీ దేవుడు సంతానం ఇచ్చినట్లుగా దేవునికి స్తోత్రం చెల్లించుదాం. చదువుకుంటున్న పిల్లలందరికీ చదువులో జ్ఞానం, జ్ఞాపశక్తినిచ్చి వారిని ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెల్లించుదాం. పంట పొలాల్లో దేవుడు అందరినీ ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెల్లించుదాం.
పాడి పశువుల్లో గొర్రె మేకల మందల్లో దేవుడు వారిని ఒక్కొక్కరిని ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెల్లించుదాం. ఉద్యోగాలకై ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ ఉద్యోగం కొరకై ద్వారాలు తెరిచినట్లుగా స్తోత్రం చెల్లించుదాం. ఇంతకాలం కన్నీటితో జీవితాన్ని కొనసాగించిన బిడ్డలకు వారి ముఖం నిండా, వారి నోటి నిండా నవ్వు, వారి ముఖంలో గొప్ప సంతోషాన్ని కలుగు చేసేటట్టుగా స్తోత్రం చెల్లించుదాం. వారు వేచి ఉన్నది, కనిపెట్టుకున్నది వారికి దొరికినట్లుగా, వారు కోరిన రేవుకు వారిని దేవుడే నడిపించినట్లుగా స్తోత్రం చెల్లించుదాం. సర్వాధికారి దయాళుడైన తండ్రి, కూడి వచ్చిన పిల్లలందరిని బట్టి స్తోత్రాలు. రాలేకపోయిన బిడ్డలను దయతో క్షమించండి. ఒక్కొక్కరిని శుద్ధీకరణ కోటలో పరిపూర్ణంగా శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి. ఏ బాధతో, ఏ వ్యాధితో, ఏ శోధనలో, ఏ సమస్యలో, ఏ దుఃఖంలో, ఏ పరిస్థితిలో ఈ స్థలంలో అడుగు పెట్టారో వారి స్థితిగతులన్నీ యేసు నామములో మారిపోవునుగాక. మంచి దేవుడు, మహోన్నతుడు, యేసుని నమ్మినందువల్ల నా ముఖములో వెలుగు, నా కుటుంబంలో సంతోషం, ఆనందం కలిగిందని సాక్ష్యం ఇచ్చుదురుగాక. ప్రభు వారి కన్నీటిని తుడిచి వారి కష్టాలకు ముగింపు పలికి ఒక్కొక్కరి జీవితంలో గొప్ప సంతోషం, సమాధానం, ఆదరణ, నెమ్మది, ఐక్యత కలిగించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని ఈ రాత్రి అంతా నీ సన్నిధిలో ఇంతవరకు గడిపిన బిడ్డలకు రావలసిన ప్రతిఫలం, ఆశీర్వాదం, తగిన దీవెన కలుగు చేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని కోరుతూ వాళ్ళకై సిద్ధపడుతున్న బిడ్డలందరినీ శుద్ధీకరించి పరిపూర్ణులుగా మార్చి సిద్ధపరిచి ఘనత, మహిమ మీరే పొందమని మహిమతో మధ్య ఆకాశానికి రానున్న మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్.